తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఒక హిందూ పండితుడిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించుకోవడము అయింది, తీసేయడం కూడా అయింది. మీరు చూస్తున్న అతని పేరు రతన్ పండిత్ వెట్రివేల్. ఈయన ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్. విజయ్ కి చాలా క్లోజ్ అసోసియేట్. ఈయన సీఎం అవ్వంగానే సీఎంఓలో ఆయననే ఒక స్పెషల్ ఆఫీసర్గా నియమించుకోవడం జరిగింది. ఆ ఆర్డర్ కాపీ బయటకు వచ్చింది, బాగా వైరల్ అయ్యింది. ఈ న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత బ్యాక్ క్లాష్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ మీద ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చింది. వెంటనే ఆయన తీసేయడం కూడా అయింది. రాజకీయ నాయకులు అంటే రాగద్వేషాలకు దూరంగా ఉండాలి అంటారు. మరి ఈయన తీసుకోవాలనుకున్న నిర్ణయం ఎవరిది? ఆయనను తీసేయడానికి విజయ్ ఎవరి ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. ఆల్రెడీ ఉదయనిధి స్టాలిన్ స్పీచ్ పైన ఇష్యూ నడుస్తుంది. మొన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటనే అంతకుముందు బయట మాట్లాడితేనే ఇది హేట్ స్పీచ్ కిందికి వస్తుంది, ఇంకోసారి ఇట్లా మాట్లాడినట్టయితే మాత్రం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన మళ్ళా అదే మాట అసెంబ్లీలో మాట్లాడిండు. ఈయన దాన్ని వినుకుంటా కామ్గా వస్తున్నాడు. வாழ்க தமிழ்நாடு, மக்களை பிரிக்கும் சனாதனம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். நன்றி, வணக்கம். తమిళనాడు ప్రజలు కొంతమంది అడుగుతున్నారు, ఉదయనిధి స్టాలిన్ ఏదైతే మాట అన్నాడో ఆ నిర్మూలించడం, ఆ సనాతన ధర్మాన్ని నిర్మూలించే కథ మీ ఇంట్లో నుంచే మొదలుపెట్టు. మీ అమ్మ కూడా సనాతన ధర్మాన్ని నమ్ముకుంది కదా, మరి అక్కడి నుంచి నిర్మూలించడం ఎందుకు మొదలు పెట్టలేకపోయాను ఇప్పుడు దాకా అని అడుగుతున్నారు. 1000 ఏండ్ల నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని చెప్పేసి వాళ్ళు రాజులైనరు, చక్రవర్తులైనరు, షహన్షాలైనరు, కానీ నిర్మూలించలేకపోయినరు. అందుకే చెప్తున్నా మళ్ళా, ఒకవేళ నిర్మూలించాల్సి వస్తే ఆ ధర్మంలో ఉన్న లోపాలని నిర్మూలించాలే తప్పితే ధర్మాన్ని కాదు.